నీట్ వ్యవహారంపై హైకోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను మాత్రం ఆపేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ లీకేజ్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేశారు ఎన్ఎస్యూఐ నేతలు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. మరోవైపు ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ నీట్ విద్యార్థులను కలవనున్నారు. నీట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీట్ లీకేజ్ పై క్రైమ్ కహానీలు బయటపడుతున్నాయి. లీకేజ్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో లీకేజ్ జరిగినట్లు ఒప్పుకున్నారు నిందితులు. పరీక్షకు ఒక రోజు ముందు నీట్ క్వశ్చన్ పేపర్ అందిందని నిందితుల్లో ఒకరైన అనురాగ్ యాదవ్ ఒప్పుకున్నాడు. తాను నీట్ ఎగ్జామ్ కు ముందు రాత్రి ప్రిపేర్ అయిన పేపర్, ఒరిజినల్ నీట్ పేపర్ సేమ్ ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. నీట్ పేపర్ ను 30 నుంచి 32 లక్షలకు కొన్నట్లు పోలీసుల ముందు అంగీకరించాడు అనురాగ్ యాదవ్. రాజస్థాన్లోని కోఠాలో తన మామ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లు చెప్పాడు. మరోవైపు నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవాళ నీట్ విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ కాంగ్రెస్ రేపు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, నీట్ లీకేజ్ పై తాజా అప్డేట్స్ ఏంటి? నీట్ లీకేజ్ పైన ఓవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టులో ఇదే అంశాలకు సంబంధించి వివిధ పిటిషన్ల పైన వాదనలు నడుస్తున్నాయి. ఈరోజు హైకోర్టుల్లో వివిధ పిటిషన్లు 4 పిటిషన్లు దాఖలయ్యాయి. లీకేజ్ పైన విచారణ జరపాలంటూ కోల్కతా హైకోర్టు, అలాగే బాంబే హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, మొత్తం 3 హైకోర్టుల్లో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ 4 పిటిషన్ల పైన హైకోర్టులో విచారణ జరపకుండా స్టే విధించాలంటూ కూడా ఎన్టీఏ గతంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. వాటిని సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా, అంటే సుప్రీంకోర్టులోనే విచారణ జరిపించేలాగా ఆ పిటిషన్ల పైన విచారణ జరిపించాలంటూ కూడా ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిపింది. అయితే సుప్రీంకోర్టు ప్రతివాదులకు 4గురికి నోటీసులు అయితే ఇష్యూ చేసింది. కేశవ్ పరీక్, శ్రేయా బెనర్జీ, తన్మయ్ చట్టోపాధ్యాయ, నిఖిత, ఈ 4గురు కూడా 3 హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. నీట్ పైన, నీట్ అవకతవకలు, నీట్ పేపర్ లీకేజ్, అలాగే మూల్యాంకనం పైన, పేపర్ సంబంధించినటువంటి పేపర్ మూల్యాంకనం పైన వాళ్ళకున్నటువంటి అనుమానాలపైన నివృత్తి చేయాలంటూ కూడా ఈ పిటిషన్లు ఫైల్ చేశారు. ఆ పిటిషన్లను ప్రస్తుతానికి ఏవైతే హైకోర్టుల్లో విచారణలో ఉన్నాయో వాటన్నింటిపైన కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే కౌన్సిలింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదంటూ కూడా మరోసారి పునరుద్ఘాటించింది. ఒకవేళ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా సార్ట్అవుట్ అవుతాయి కాబట్టి, ఎందుకంటే 1563 మందికి ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వారందరికీ కూడా రీ ఎగ్జామ్ పెడతామంటూ కూడా ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ఎగ్జామ్ కూడా 23వ తారీఖున నిర్వహించబోతున్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవుతాయి. కౌన్సిలింగ్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇచ్చేందుకు గతంలో నిరాకరించింది. ఈ రోజు జరిగినటువంటి పిటిషన్ల సందర్భంగా కూడా నిరాకరించింది. అయితే మొదట హైకోర్టు విచారణకు సంబంధించి స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేస్తే ఆటోమేటిక్ గా హైకోర్టుసే విచారణ చేయకుండా ఉంటాయి అనేటువంటి అంశాన్ని పిటిషనర్కు తెలిపింది. బట్ పిటిషనర్లు గతంలో ఈ ట్రాన్స్ఫర్ కు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా ఆ హైకోర్టులు మళ్లీ విచారణ అనేది కూడా చేపట్టింది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో వాటిపైన స్టే అనేది కూడా విధించారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ట్రాన్స్ఫర్ కు సంబంధించి వారికి ఉన్నటువంటి అంశాలపైన వారు ఆ పిటిషన్ వాటికి సంబంధించినటువంటి రిప్లై అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గతంలో దాఖలైనటువంటి పిటిషన్లతో కలిపి జూలై 8వ తారీఖున ఈ ఎన్టీఏ దాఖలు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాఖలు చేసినటువంటి పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామంటూ కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి
బీహార్లో కీలక పరిణామం అనేది కూడా చోటు చేసుకుంది. ఒక 5గురిని బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనురాగ్ యాదవ్, అమిత్ ఆనంద్, ఇట్లా ఒక 5గురిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ఒక వ్యక్తి అనురాగ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి తనకు ముందు రోజు రాత్రిలే నీటికి సంబంధించిన ప్రశ్నాపత్రం వచ్చింది, దాన్ని చూసే నేను ప్రిపేర్ అయ్యాను, తన మేనమామ ఆ క్వశ్చన్ పేపర్ను తనకు రాజస్థాన్ కోటా నుంచి తనకు పంపించారు అనేది ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది కీలకం కాబోతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు, పరీక్ష నిర్వహణ అంతా కూడా పారదర్శకంగానే జరిగింది, ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ కూడా కేంద్రం కొట్టిపారేస్తూ వచ్చింది. కేవలం గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి అంశం వల్లనే తప్పిదం జరిగింది, వాటిని మేము వెనక్కి తీసుకుంటున్నాము అనేటువంటి అంశాలను చెప్తూ వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలనమైనటువంటి అంశాలు బయటపడడం, ముఖ్యంగా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి సుమారు 30 నుంచి 32 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా విద్యార్థులు వారు ఇచ్చినట్టుగా, ఎవరికైతే పేపర్ లీకేజ్కి పేపర్ ఇచ్చారో వారికి ఒక్కొక్కరికి 30 నుంచి 32 లక్షలు ఇచ్చినట్టుగా విద్యార్థులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేపర్ లీకేజ్ అంశానికి ఇది ఒక ప్రూఫ్గా మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఏను రద్దు చేయాలి, దాంతోపాటు మళ్ళొకసారి నీట్ పరీక్షను నిర్వహించాలి అనేది ప్రధానంగా విద్యార్థి సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసాన్ని కూడా ఎన్ఎస్యుఐకు సంబంధించిన విద్యార్థి విభాగం ముట్టడించింది. నీట్కి సంబంధించి అలాగే యూజీసీ నెట్ నిన్న అర్ధరాత్రి నెట్ పరీక్షను రద్దు చేస్తూ మొన్న జరిగింది, ఇది జూన్ 18వ తారీఖున ఎగ్జామ్ జరిగింది. 24 గంటలు గడవక ముందుకే ఆ ఎగ్జామ్ను రద్దు చేస్తున్నట్టుగా పేపర్ లీకేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎగ్జామ్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ అంశము ఇప్పుడు నీటికి సంబంధించినటువంటి అంశాలను, 2 అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే అవకతవకలు జరిగాయి, సుమారు 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు ఇది నీట్, అలాగే నెట్ని సుమారు 8 లక్షల మంది విద్యార్థులు దాన్ని రాశారు. మొత్తంగా ఓవరాల్గా ఒక 30-35 లక్షల మంది ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మొదటి నుండి కూడా ఆయన వెనుకేసుకొస్తున్నారు. అసలు ఎలాంటి అవకతవకలు జరగలేదు, పూర్తి స్థాయి పారదర్శకంగా జరిగింది, ఎలాంటి 0.001% కూడా లీకేజ్ వ్యవహారంకి ఆస్కారమే లేదన్నట్టుగా ఆయన వెనుకేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు దాన్ని అంతా కూడా ఎన్టీఏను అంతగా సమర్థించాల్సినటువంటి అవసరం ఏముంది, ఏదన్నా తప్పు జరిగితే వాటిని చెప్పాల్సిందిగా గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. సో ఒకవేళ పేపర్ లీకేజ్కి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే, తప్పు జరిగి ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా ఇప్పటికే కేంద్రానికి, దాంతోపాటు ఎన్టీఏకు కూడా నోటీసులు కూడా ఇచ్చింది. ఇక ఇది పెద్ద దుమారంగా మారుతూ ఉంది. నిన్న నెట్ ఎగ్జామ్ రద్దవడము, ఈరోజు పేపర్ లీకేజ్కి సంబంధించి, నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ బయటికి రావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. 24వ తారీఖున పార్లమెంటు ముట్టడికి ఎన్ఎస్యుఐ పిలుపునిచ్చింది. పార్లమెంటు సమావేశాల్లోనే పార్లమెంటు నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నా కూడా నెట్ విషయంలో ఏదైతే స్టెప్ కేంద్ర ప్రభుత్వం తీసుకుందో, నీటి విషయంలో ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.